హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. పింక్, ఈరోజు దొండ ప్లాంట్ చూపిస్తున్నాను. కాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఎల్లో రోజ్. ఇక్కడ మళ్ళీ కొన్ని పింక్ రోజెస్ స్టార్ట్ అయినాయి. వైట్ రోజ్ ఫ్లవర్స్. ఇంకొన్ని ఫ్లవర్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి, బాగున్నాయి. నెక్స్ట్ డే వస్తాయి ఈ ఫ్లవర్స్. కొన్ని వైట్ రోజెస్. దొండ ప్లాంట్ చాలా చిన్న కొమ్మ పెట్టాను. ఎంత చిన్న కొమ్మ అంటే చిగురు తుంచి పెట్టా. చాలా బాగా వస్తుంది. దొండ మొక్క ఈజీగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఎక్కడైనా సరే దొండ మొక్క ఉంటే చిన్న కొమ్మ తెచ్చి పెడితే చాలు, దాన్నే ఇంకా చాలా బాగా ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. నేను కాయలు రానివ్వకుండా స్టార్టింగ్లో వాటిని కటింగ్ చేస్తూ కొమ్మని బాగా దొడ్డుగా చేశాను. ఇంకా అది ఇంకా చచ్చిపోదు కదా, దాన్నే ఇంకా జూన్ స్టార్ట్ అవ్వగానే కొన్ని ఒక 10 స్టెమ్స్ అన్న కట్ చేసి పెడతాను. అంత పెద్దది దొడ్డుగా చేసి ఉంచాను. ఎండలకి చనిపోకుండా డైలీ వాటర్ పోస్తుంటే చిగురు వస్తూ ఉంది. ఇంకో మొక్క మట్టిలో పెడితే ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి. ఒక మొక్క ఉంటే చాలు, దొండ మొక్క చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. నాకు డైలీ కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి కొయ్యకపోయినా ఇవి రాలిపోతూ ఉంటాయి. ఈరోజుకి వస్తున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా చిన్న చిన్న కుండీలో, వేస్ట్ డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తాయి. ఈ బౌల్లో పెడుతున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవైతే 2-3 డేస్ అయినా ఉంటాయి. వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి, కొన్ని కోసేస్తూ ఉన్నాను. ఇంకా చాలా వచ్చినాయి. ఇక్కడ ఇంకో మొక్క పెట్టాను. ఇక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి. దొండ మొక్క కొనకుండా చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా ఎంత బాగా వస్తాయో. ఒక దానిలో పెడితే కుండీల్లో అయితే ఎక్కువ రావు. కొంచెం 2-3 వాటిల్లో పెడితే కుండీల్లో చాలా బాగా వస్తాయి. టమాటో ప్లాంట్ పడవలసింది. దొండ మొక్కకి బూడిద జల్లుతూ ఉండాలి. దానికి గొంగళ పురుగులు బాగా వస్తూ ఉంటాయి. ఏర్లు దగ్గరగా కాకుండా కొంచెం ఎడంగా మట్టిని లూజ్ చేసేసి జల్లుతూ ఉంటే చాలా బాగా వస్తాయి. టేబుల్ రోజెస్ ఎల్లో. ముదురు లీవ్స్ కూడా ఎప్పటికప్పుడే ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ముద్ద సింక్ ఫ్లవర్, బ్లూ సింక్ ఫ్లవర్, ఇవి రెండు ముద్దవి. ఇవి ఒంట్రెక్క కోస్తున్నాను. ఈ ప్లాంట్ నేను బాగా కటింగ్ వేసేసి వాటర్ పోస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. ఈరోజైతే సింక్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఏ ప్లాంట్ అయినా సరే కటింగ్ వేస్తే ఇంత బాగా బుషీగా వచ్చి ఫ్లవర్స్ బాగా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి.
అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మిడిల్లో అయితే ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇటువైపు కొన్ని వచ్చినాయి. మార్నింగ్ తీస్తున్నాను, అందుకే ఇంకా విప్పలేదు, అన్నీ కొయ్యట్లేదు. అందుకే కొంచెం లేటుగా కోస్తే చాలా పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి. ఇదిగోండి వచ్చేసింది దొండ మొక్క. ఇక్కడ పెట్టాను, ఎంత బాగా వచ్చినాయో. చాలా దొడ్డు కాయలు వస్తున్నాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని సన్నగా పొడవుగా వస్తూ ఉంటాయి. ఇవేమో దొడ్డుకాయలు. ఇక్కడ స్టార్ట్ అయినాయి. దొండ మొక్క ఫ్లవరు కాయ అవుతుంది. కొమ్మకి లీవ్స్కి బాగా వస్తాయి దొండకాయలు. మందారం మార్నింగ్ తీస్తున్నా కదా, ఇంకా విప్పలేదు. కొన్ని ఫ్లవర్స్ వైట్